టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ అద్భుత విజయం సాధించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా 300 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లాభాలు అందించిన చిత్రాల్లో ఒకటిగా హనుమాన్ మూవీ నిలిచింది. ఇదిలా ఉంటే రీసెంట్గా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకు సీక్వెల్గా జై హనుమాన్ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ కూడా ప్రారంభించామని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ను అందించారు. హనుమాన్ కథ అంతా అంజనాద్రి అనే కల్పిత గ్రామంలోనే జరుగుతుంది. ఆ గ్రామానికి సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ కోసం చాలా జాగ్రత్తగా ఆ గ్రామాన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు జై హనుమాన్ కోసం ఆ గ్రామాన్ని అప్గ్రేడ్ చేయమన్నారని సమాచారం. అంజనాద్రి 2.0 అంటూ కొత్త విజువల్స్ని జై హనుమాన్ మూవీలో చూపించనున్నారు. దీనికి సంబంధించి తాజాగా చిన్న గ్లింప్స్ని కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్లో నీటిలో వస్తున్న కొన్ని పడవలను చూపించారు. ఈ గ్లింప్స్ని ట్యాగ్ చేస్తూ అంజనాద్రి 2.0కు స్వాగతం అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. హనుమాన్ మూవీ అంతా అంజనాద్రికి సంబంధించిన గ్రామంలోనే జరుగుతుంది. ఆ గ్రామం పక్కన కనిపించే నది జలపాతాలను కూడా జై హనుమాన్లో మరింత అద్భుతంగా తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే ఉగాది రోజు కూడా జై హనుమాన్కు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉగాది ఈజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ శనివారం ట్వీట్ చేశారు. అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.